ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 36ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని మనందరి మదిలో మిదిలే ఒక చాలా లోతైన ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఓ కృష్ణ, ఓ వార్ష్ణేయ అని ప్రేమగా సంబోధిస్తూ తనలోని ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. అతను అంటున్నాడు, మనిషికి ఇష్టం లేకపోయినా, చేయకూడదు అని తెలిసినా కూడా పాపం వైపు ఎందుకు నడుస్తాడు? ఎవరో బలవంతంగా తన చేత ఆ తప్పుడు పని చేయిస్తున్నట్టుగా నిస్సహాయంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఇది మన అందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే కదా. ఉదాహరణకు, మనం కోపం తెచ్చుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటాం. అయినా కూడా ఏదో ఒక చిన్న విషయానికి మన ప్రమేయం లేకుండానే కోపం కట్టలు తెంచుకుంటుంది. నోరు జారేస్తాం. ఆ తర్వాత ఎందుకలా ప్రవర్తించానా అని బాధపడతాం. అలాగే ఆరోగ్యానికి మంచిది కాని ఆహారం తినకూడదని మనకు తెలుసు, కాని మనసు దానివైపే లాగుతుంది. అర్జునుడు అడుగుతున్నది ఇదే. వద్దనుకున్నా మనల్ని బలవంతంగా తప్పుదారి పట్టించే ఆ కనిపించని శక్తి ఏది? ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలోనే ఆత్మనియంత్రణకు, ఆధ్యాత్మిక పురోగతికి పునాది ఉంది. తన ఇంద్రియాలు, తన మనసు తన ఆధీనంలో లేవని, ఏదో తెలియని శక్తి తనను పాపపు పెనులవైపు లాగుతోందని అర్జునుడు తన నిస్సహాయతను ఒప్పుకుంటున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనలోని బలహీనతలను నిజాయితీగా ఒప్పుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి అడుగు. అర్జునుడిలా మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు నేనిలా ప్రవర్తిస్తున్నాను అని మనల్ని మనం శోధించుకోవాలి. ఈ ప్రశ్న అడగడంలోనే సగం సమాధానం దొరికినట్టు. మన లోపల ఉన్న ఈ సంఘర్షణను గుర్తించడమే జ్ఞానానికి తొలిమెట్టు. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.